మన మాస్టరు ఎప్పుడూ సజీవులై ఉండాలి. ఆయనకు అన్ని అంశాలు, ఆధ్యాత్మికతలో ఉండే సమస్యలు అన్నీ తెలుస్తాయి. మరి ఈ మార్గంలో ప్రయాణం చేసినది ఆయనే కాబట్టి ఆయనకి తెలుసు ప్రయాణికుడు ఏ విధంగా ముందుకు నడవాలో. అంతేకాక ఆయన దివ్య చైతన్యంలో నిమగ్నుడై ఉన్నాడు కాబట్టి ఆయన భౌతిక శరీరం కూడా చాలా స్వచ్ఛంగానూ పవిత్రంగానూ ఉంటుంది. ఆయనలో భూమికి సంబంధించిన ప్రకంపనలేవి ఉండవు. అందుకే ఆయనలో ప్రవహించే శక్తి సహజంగానే కలుషితం కాకుండా మౌలికమైన దానిగానూ ఉంటుంది. అనవసరమైన విషయాల జాడ కూడా ఏ మాత్రమూ ఉండదు. ఆయన మనస్సు యొక్క కదలిక తేలికగా ఉంటుంది. ఆయన ఆజ్ఞాపించిన విధంగానే పనిచేస్తుంది. మనసు కేంద్రంగా మారినప్పుడు సర్వమూ చేయగలుగుతుంది. నిజమైన శక్తిగా మారుతుంది. దాన్ని ఏ వస్తువుపైన మళ్లించినా ఎన్నో అద్భుతాలు చేయగలుగుతుంది. ఇటువంటిది ఎలా పుడుతుంది? క్లుప్తంగా చెప్పాలంటే ఆయన స్మరణను కోల్పోకూడదు ఎవరు. ఆయన స్మరణ ఒక్క క్షణం తప్పినా బాధపడాలి.